హ్యాపీగా ఉండే నీ లైఫ్లోకి అనవసరంగా వచ్చాననిపిస్తుంది. నా వల్ల సఫర్ అయింది చాలు. నేనే నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఒంటరిగా కూర్చొని ఏడవడం కూడా ఒక అద్భుతమైన కళ. ఎందుకంటే అక్కడ ప్రశ్నలు మనవే, సమాధానాలు కూడా మనవే. మన లైఫ్లో బాధపడడానికి, భయపడడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. నిద్రపోయే ముందు వచ్చే ఆలోచనలు చాలు. ఆగని ఆలోచనకి కారణం ఆగిపోయిన మన బంధమే. ఇదే కదా జీవితం. రాతలో లేని బంధం కోసం రాత్రంతా ఏడుస్తాం. రాతలో ఉన్న బంధం కోసం పగలంతా కష్టపడతాం. జ్ఞాపకాలను ఎప్పటికీ మరవలేం. బాధ్యతలను ఎప్పటికీ వదులుకోలేం. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న అంత ఈజీనా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం?